దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించును, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన వైపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములు ప్రవేశించుడి. కీర్తనలు పాడొచ్చు ఆయన ఆవరణములు ప్రవేశించుడి. ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, మా యొక్క బ్రతుకు దినాల్లో మరొక నూతన దినాన్ని అనుగ్రహించి ఈ పునరుత్థాన దినమందు ప్రభువా మిమ్మల్ని స్తుతించి మీ పరిశుద్ధమైన నామాన్ని కీర్తించడానికి ప్రభువా మీరు చేసిన మేలును బట్టి ప్రభువా మీ మందిరంలో ప్రభువా ధ్యానించుతూ మీ సన్నిధి ప్రభువా మేము వచ్చుండగా ఈ కార్యక్రమం ప్రభువా మీ నామంలో ప్రారంభిస్తున్నాం. ప్రారంభం నుండి అంతవరకు కూడా ప్రభువా తండ్రి మీకు మహిమకరంగా పిలువచ్చిన మా అందరూ కూడా ప్రభా ఆశీర్వాదకరంగా ప్రభా తండ్రి ఈ కార్యక్రమం ప్రభా తండ్రి జరగడానికి మాత్రం మీరు సహాయం చేసి కృప చూపించిన మీరు మహిమపరం ప్రార్థిస్తాం. పాటలు పాడేవాడు వాయిద్యాలు వాయించేవారు, అలాగే ప్రభా తండ్రి కార్యక్రమాన్ని నడిపించే వ్యక్తుల్లో ఈ సన్నిధిలో సహాయం చేసి కృప చూపించండి. క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, నెమ్మదిని, భద్రతని మాత్రం అద్భుతమైనటువంటి మాకునైనా మీరు అనుగ్రహించి మహిమ పొందండి. సర్వాధికారైనటువంటి యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 26వ పాట అందరం కలిసి పాడాం. పోయిన వారందరూ కలిసి రండి పాడదాం. 26వ నెంబర్ సాధన నెంబర్ 26. అనుసరిస్తూ అందరు క్రైస్తవ జీవితాల్లో వచ్చి 26వ నెంబర్ గల పాటని అందరం కలిసి చెల్లు వెలుగుగా పాటని పాడుకుందాం. ఉత్సాహించి పాడుదము
సంఘం అందరూ లేచి నిలబడగా పాపపు ఒప్పుకోలు ప్రార్థన. పాపపు ఒప్పుకోలు ప్రార్థన. ఈ వారం మొత్తం మనం ఈ సంవత్సరం అంతయు మనము కానీ మన కుటుంబ సభ్యులు కానీ మన సంఘస్థులు కానీ ఎవరైనా పాపం చేసి ఉంటే పాపములు ఒప్పుకొని అవి విడిచిపెట్టి దేవుడి సన్నిధిలో ఆయనని వెంబడిస్తూ నడవాలని కోరుకుంటూ పాపపు ఒప్పుకోలు ప్రార్థన మన మధ్యలో ఉన్న సంఘ కాపరి వారు చేస్తారు. సమయంలో పిల్లల పాపపు ఒప్పుకోలు ప్రార్థన మనం చేసుకుంటూ ముందుకు సాగు. మా యొక్క ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు చేస్తా ఉన్నాం. ఈసయ్య మీకు వందనాలు చేస్తున్నాం మా తండ్రి. ఈ గడిచిన మాసం అంతా లేక ఈ మాసం అంతా ప్రభు తండ్రి మేము చేసినటువంటి ప్రభు తండ్రి ప్రతి పాపాన్ని ఇదిగో ప్రభు మీ సన్నిధిలో ప్రభు ఒప్పుకుంటున్నాం ప్రభు తండ్రి. గడిచిన సంవత్సరంలో ప్రభు తండ్రి మేము కానీ మా కుటుంబ సభ్యులు కానీ మా బంధుమిత్రులు కానీ ప్రభు తండ్రి మేము చేసినటువంటి ప్రతి ఒక్క పాపాలు ప్రభు తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభు. ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి వాడు కనికరం పొందును అని వాక్యం రాయబడిగా ప్రభు తండ్రి. మీ కనికరం కొరకే ప్రభు తండ్రి మీ సన్నిధి మేము ప్రార్థన చేస్తాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు తండ్రి మా యొక్క ప్రతి పాపమును క్షమించి మమ్మల్ని పరిశుద్ధపరచదయ్యా. మమ్మల్ని ప్రభు మాకు విశ్వంతనని మీరు మమ్మల్ని కడగలయ్యా. హిమం కంటే కూడా ప్రభు మమ్మల్ని తెల్లగా చేయండి ప్రభా. ఇదిగో ప్రభు మాత్రం మీ సన్నిధి చేత మీరు మమ్మల్ని నింపండి అయ్యా. నీ వాక్యం అంటుంది భక్తుడు ఏమంటాడు కదా ప్రభు, నీ సన్నిధి నుండి మీరు మమ్మల్ని త్రోసివేయకు అని భక్తుడు ఏమి తెలియజేసినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మీ ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. ఇదిగో నెహెమ్యా మాత్రం మీ సన్నిధిలో ఎలా పాపాన్ని ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడో ఆ విధంగా ఈ ఉదయకాల సమయంలో మాత్రం మేము ప్రార్థన చేస్తా ఉన్నాం. మా పాపమును సమస్త ప్రభు ఒప్పుకుంటున్నాం ప్రభు తండ్రి. ఇదిగో ప్రభు మేము కనికరించబడడానికి సహాయం చేయండి. మీ కనికరం ప్రభు మా మీద ఉన్నాయని మాత్రం కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి అయినా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబాలు వారి బంధుమిత్రులు వారి యొక్క బిడ్డలు మాత్రం మీరు ఎక్కడ చాలా బలపరిచి ఎవరైతే ప్రభుత్వం మీకు తెలియదు మాత్రం అది తెలియకుండా ప్రభుత్వాన్ని చేసిన ప్రతి విధమైన రహస్య పాపాలు సమస్తమైనటువంటి ప్రభావ కల్పశాల ప్రభుత్వాన్ని సమస్తము కడిగి మాత్రమే మీరు మమ్మల్ని పవిత్రపరచుకుని ప్రార్థిస్తున్నాం. యేసు రక్తం ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న భక్తులు వ్యవహారం రాసిన పత్రికలు రాబట్టేట్టుగా ప్రభుత్వాన్ని మా యొక్క ప్రతి పాపాలను ప్రభుత్వాన్ని మీరు మమ్మల్ని పవిత్రపరిచి పరిశోధన చేసి మీ యొక్క రాజ్యానికి నాకు వారసులుగా చేయండి. మాతని మీరు వచ్చేటువంటి మాతని రాకడలో మాతని మేము మా కుటుంబ సభ్యులు ఎక్కబడేటువంటి సంఘంగా లేకపోతే ఎక్కబడేటువంటి వ్యక్తులుగా ప్రభుత్వం మేము ఉండడానికి సహాయం చేయండి. మీకే స్తుతులు స్తోత్రాలు చేస్తూ ఏసే ప్రకారం ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. దయచేసి అందరూ కూర్చోండి. ఉత్తర పక్షత్రాలు దావీదు రాసిన సంకీర్తన 135వ దావీదు సంకీర్తన చదువుకుందాం. 135వ దావీదు రాసిన 135వ సంకీర్తన ఉత్తర పక్షింతరాలుగా ఒక వచనము మన మధ్యన ఉన్న మాచల పునరావృతం. దావీదు రాసిన సంకీర్తన 135వ కీర్తనల్ని మార్చి చదువుకుందాం. చివరి వచనము అందరం కలిసి చదువుకుందాం. అందరూ లేచి నిలబడగా ఉత్తర పక్షింతరాలు చదువుకుందాం. ఆదివారం నాడు మనకి ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగం ఉత్తర ప్రత్యుత్తర భాగంలో చదువుకున్నట్టుగా ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగం దావీదు రాసిన కీర్తనల గ్రంథము 135వ అధ్యాయం మనం చదువుకుందామండి. ఒకటి తర్వాత ఒకటి చదువుదాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తి
స్తుతించుడి, అది మనోహరం. యెహోవా తన కొరకు యాకోబుని ఏర్పాటు చేసుకొనెను, తన స్వకీయ ఘనముగా ఇశ్రాయేలుని ఏర్పరచుకొనెను. యెహోవా గొప్పవాడని, మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. ఆకాశమును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటిని యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే, వాన కురిగినట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలు వెళ్ళజేయుడు. ఐగుప్తు మనుషుల తొలిచూలులను పశువుల తొలిచూలులను ఆయన హతము చేసింది. అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసిన వాడు. ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించారు. యెహోవా నీ నామము నిత్యము నిలుచును, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సన్మానము పొందును. అన్యజనుల విగ్రహములు వెండి బంగారు, అవి మనుషుల చేతి పనులు. వాటిని నోరు నుండి పలకము, కన్ను నుండి చూడవు, చెవులుండి వినవు, వాటి నోళ్ళలో ఊపిరి లేశమైనను లేదు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఇచ్చు వారందరూ వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నుతించుడి, అహరోను వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా యెహోవాను సన్నుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నుతించుడి. లాస్ట్ వచ్చిన అందరం కలిసి చదువుకుందామండి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి సన్నుతింపబడును గాక, యెహోవాను స్తుతించుడి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి సంఘం అందరం కలిసి పోయిన ఆశ్రయిస్తూ ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 694వ పాట అందరం కలిసి పాడుకుందాం. స్తోత్రం చెల్లించుడి, స్తోత్రం చెల్లించుడి. స్తోత్రం చెల్లింతు, స్తుతి స్తోత్రం చెల్లింతు. Thank you.
వేద పఠన భాగము మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథం నుంచి చదువుకుందాం. కీర్తనల గ్రంథము దాని రాసిన సంకీర్తనలో నుంచి 3వ సంకీర్తన 5-6 వచనాలు చదువుకుందాం. దాని రాసిన సంకీర్తన నుంచి 5-6 వచనాలు మన మధ్యలో ఉన్న కూచిపూడి అభిలాష చదివించాల్సిందిగా కూర్చున్నాను. రాసిన సంకీర్తనలో సంకీర్తన 3వ సంకీర్తన 5-6 వచనాలు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆదివారంపై ఏర్పాటు చేసిన పాత నిబంధన పాఠ్యభాగం కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 5-6. యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొని 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినాను, నేను భయపడను. దేవుడి కృషికాలను దీవించుకున్నాను. థ్యాంక్ యూ. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. స్త్రీల గురించి మన మధ్య ఉన్న చిన్న పేతురు, మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం మాత్రమే. నూతన నిబంధన నుంచి మొదటి పేతురు 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నారు తప్ప మీ చింత యావత్తు ఆయన మీద అయిపోయాడు. నిబ్బరమైన బుద్ధి కలవారే మెలకువగా ఉంది. మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదువా అని వెతుకుతున్నాడు. ఈ చిన్న వాక్యం మనకు దీవించుగాక. ఆమేన్. విజ్ఞాపన ప్రవర్తన. పురుషుల నుంచి ఒకరు, స్త్రీల నుంచి ఒకరు. విజ్ఞాపన ప్రార్థన. టైం లేదు కనుక స్పెషల్ సాంగ్స్ని కుదించడం జరిగింది. ప్రైజ్ అండ్ వర్షిప్ సాంగ్
గమనించాల్సిందిగా వచ్చినాము. విజ్ఞాపన ప్రార్థన పురుషుల నుంచి చింతపల్లి ఎలీషా గారు మనల్ని ప్రార్థనలో గమనించాల్సిందిగా వచ్చిన సంఘం అందరూ అవసరతల నిమిత్తము, సంఘంలో అనారోగ్యతలతో ఉన్న వారి నిమిత్తము, సంఘ కాపరి నూతన సంఘ కాపరి నిమిత్తము ఈ విజ్ఞాపన ప్రార్థనలో గుర్తుంచుకోవాల్సిందిగా వచ్చు. చింతపల్లి ఎలీషా గారు మా మధ్యన ఉన్నారు. వారు ప్రార్థనతో మనల్ని నడిపిస్తారు. ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ ప్రభు తండ్రి, మా నాయన, ఈ ఆదివారం మనం ఈ సన్నిధి బట్టి నేను ధ్యానించుకుంటాం. మమ్మల్ని సిద్ధపరిచిన విధానాన్ని బట్టి వెళ్ళే వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. సంఘాన్ని ఆశీర్వదించి కాపాడు. రాకమైన పండుగ మరియు ఈ సన్నిధి బట్టి త్వరగా వచ్చి నేను ధ్యానించడం సిద్ధపరచము, సహాయం చేయుటను. సంఘ ప్రజలను ఆశీర్వదించి కాపాడు. సంఘాన్ని ఏ విధంగా నడిపించాలో వారికి నేర్పించండి. అయినా మా పట్టుబడి ఉన్న మరి దాసు విషయం ఈ సన్నిధిలో కూర్చున్నాం. మరి వచ్చిన బిడ్డ ఈ వాక్యమును వాక్యపుత్రులుగా వినగల చెవులను, గ్రహించగల హృదయమును, అనుసరించగల మనసును మాకు ప్రసాదించి సహాయం చేయు. సంఘములను స్త్రీ సమాజాన్ని ఆశీర్వదించి మరి సంఘాన్ని నడిపించడం, వారికి వారికి సహాయం అందించు. సంఘంలో భద్రపరచు ఆయన. ఈ యొక్క నడిపింపుడు భద్రపరచు. చిన్న బిడ్డలను ఆశీర్వించి కాపాడు. చిన్నతనం నుండి ఈ సన్నిధిని ఎదుగుదలకు సిద్ధపరచు. వృద్ధులైన వారిని ఆశీర్వించి కాపాడు. వారికి తగిన శక్తిని ప్రసాదించి సహాయం అందించుకుంటాను ఆయన. పేదలో ఉండడానికి కలిగే స్త్రీలు దిక్కులేని వృద్ధులు జీవించి కాపాడు. ఎవరికి అవసరతలున్న అవసరాలు తీర్చుకు. ఆదివారం గడులను ఆశీర్వించి కాపాడు. ఆదివారం గడుల్లో చేరుతున్న బిడ్డల్ని దేవికి వారిని సన్నిధిలో నిలుపుతాన్ని కీర్తిని ఆశీర్వించి కాపాడు. ఏ సమయానికి వాక్యం ప్రకటించాలో నేర్పించు. బిడ్డల కాలేజీలో చేరుతున్నారు తండ్రి. వారి సరైన ఫెసిలిటీ గల సరైన ఫ్యాక్టరీకి సిద్ధపరిచి సహాయం చేయండి. చూపించు ఆయన. నీ సన్నిధిలో నిలుపుతాన్ని జీవనోపాధి లేక అన్నాడుతో బాధపడుతున్న బిడ్డల విషయం నీ సన్నిధి పెడుతున్నాము. వారి తగిన జీవనోపాధి దయచేయం. ఈ సంఘం నుండి దూరం వెళ్ళిన పాస్టర్ గారిని ఈ సన్నిధిలో పెడుతున్నాం. వారి తగిన సంఘాన్ని సిద్ధపరచు. ఈ సహాయం కాపుదల్లో భద్రపరచుతాను. మరి ముఖ్యంగా ఈ విద్యార్థి వాక్యాన్ని పాపముని గల చెవులు, గ్రహించగల హృదయం, అనుసరించగల మనసును దయచేస్తాను. ఈ కృపలో భద్రపరచు. నీ రక్షణ భాగ్యం అందించుకుంటాను. కొట్టినప్పుడు కుమారుడే సంకృష్ణము అతి వినతి వస్తున్నాం నాయన. ఆమేన్. స్త్రీలలో వచ్చి చౌకపల్లి కేసీఆర్ ఇస్తున్నారు. మహాపరిషత్తులను మహోన్నతులైన మా ప్రియపరులకు తండ్రి, ఈ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అందిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో నేను ఈ పరిశుద్ధ దినంలో ఈ సన్నిధానంలో ఆయన చిన్న మందగా చేరి
నిన్ను స్థుతించటకు కనపరచటకు నీ నామం కీర్తించటకు నిన్ను మహిమపరచటకు మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన తరుణంలో నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా పాపులు మా విధేయులు మా కోసం ఆ శిలువలో నాయన నీ ప్రాణాన్ని బలిగా దానం అర్పించారు. నీ రక్తమంతయు నాయన మా పాపములను కాచి మమ్మల్ని విమోచించి పరిశుద్ధపరిచి నీ ప్రియములుగా నాయన ఈ ఆలయంలో మమ్మల్ని సమకూర్చినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. సంఘమందరినీ జ్ఞాపకం చేసుకున్న ప్రభావ సంఘంలో ప్రతి కుటుంబాన్ని పేరు దీవించండి, ఆశీర్వదించండి. దేవామందరినీ ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చండి. అలాగే నాయన ఈ యొక్క ఆలయానికి వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎటువంటి బాధలు వేదనలు నాయన సమస్యలతో నాయన జీవనాలు ప్రతి బిడ్డను దర్శించండి. దేవా ప్రతి సమస్య నుంచి విడుదల చేయండి, ఆదరించండి. నాయన ప్రతి అవసరతను మీ నామములో తీర్చండి. దేవా మీ సన్నిధానంలో మాలో కలుగ చేయండి. ఈ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణత మాకు అనుగ్రహించండి. ఈ మందిరంలో ఉన్నటువంటి వేరుల చేత ఆయన మేము తృప్తిపొందడానికి సహాయం దయచేయండి. నీ ఆవరణలో ప్రవేశించిన ప్రతి బిడ్డలను పేరు దీవించండి, ఆశీర్వదించి నాయన నీ కృపను మెండుగా దయచేయమని సన్నిధిలో అడుగుతున్నాను. దేవామందరి సంఘంలో సంఘ కార్యవర్గాన్ని మీరు నామం చేస్తున్నారు. వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడబెట్టి ఏక మనస్సును నాయన ఏకాత్మతను కార్యాలు చేయటకు ఆయన వారిని సిద్ధపరచుకొని సన్నిధిలో అడుగుతున్నాను. ఆ సంఘంలో ఉన్న ప్రతి అవసరాలను మీ నామంలో తీర్చండి ప్రభా. దేవా ఏ పదో లేకుండా మాకు సహాయం దయచేయండి. అలాగే నాయన గత వారంలో జరిగిన ప్రతి కార్యక్రమాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినంలో ఈ యొక్క వారంలో జరిగినటువంటి ప్రతి ఆరాధన కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి నడిపించండి. మంచి వాతావరణాన్ని మీరు మాకు దయచేస్తున్నందుకు వందనాలు. మంచి వర్షాలు సకాలంలో అందించి సమృద్ధి అయినటువంటి పంటలను ఆహారం మమ్మల్ని ప్రేమించడం సన్నిధిస్తున్నాము. దేవమాతని అలాగే నాయన మీ దాసుని మీ యొక్క సన్నిధిలో నిలవబడి సమయంలో మాకు వర్తమానం అందించుండగా ఈ సిలువ చాటున అర్పరించి మంచి వర్తమానము హృదయాలకు నాయన ఏ మాటలు అవసరమైనాయో అట్టి మాటలను మాకు తెలియజేయమని సన్నిధిలో అడుగుతున్నాము. మీ దాసుని నాయన మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. అయ్యా మీ ఆత్మాభిషేకం విడుదల గ్రహించమని సన్నిధిలో అడుగుతున్నాము. అయినా మీ యొక్క మీరు మాట్లాడినప్పుడు ప్రభా మీ గద్దింపునకు అయినా మేము లోబడేవారిని సహాయం దయచేయండి. మీ ఉపదేశానుసారంగా మేము నడిచినట్టుగా సహాయం దయచేయండి. మా హృదయాలను మీరు సిద్ధం చేయండి. ఈ వాక్కులను ప్రభా బయలుపడినప్పుడు వాటిని మేము అంగీకరించి మా హృదయాలైనా వాటిని భద్రపరచుకొని మా అనుదిన జీవితాల్లో వాటిని అన్వయించుకొని నీ కొరకు నైనా సాక్షులుగా మాదిరికరమైనటువంటి క్రైస్తవులుగా మేము బ్రతుకున్నట్టుగా సహాయం దయచేయమని సన్నిధిలో అడుగుతున్నాము. స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం చేసుకోనండి. వారు చేస్తున్నటువంటి ప్రార్థనలను అంగీకరింపచేయండి. దేవా ప్రతి కుటుంబానికి క్షేమము అయినా అభివృద్ధిని మేము కలిగించమని సన్నిధిలో అడుగుతున్నాము. సండే స్కూల్ బిడ్డలు జ్ఞాపకం చేసుకోనండి. వారి బోధిస్తున్న ఉపాధ్యాయులను కూడా జ్ఞాపకం చేసుకుని పరిగణించి జ్ఞానం ఇచ్చి నైనా సరైనటువంటి నైనా క్రమమైనటువంటి నైనా రీతిలో ఈ లోకంలో కూడా జీవించాలో వారికి నేర్పించినట్టుగా తగిన జ్ఞానం వారికి ప్రసాదించండి. యవనస్తులను జ్ఞాపకం చేసుకున్నట్టుగా తొట్టిల్లకుండా మీ సన్నిధిలో అయినా మా తండ్రి కొనసాగిపోయేట్టుగా మీరు చేయండి. యూత్ను అయినా మీరు ఆశీర్వదించండి. చక్కని స్వరాలతోనైనా వారిని స్థుతించుండగా వారి స్వరాలను దీవించి ప్రభా ఇంకా అభివృద్ధి చేసి మెరుగుపరిచి నీ కొరకు వారి స్వరాలు పాడబడినట్టుగా వారి యొక్క జీవితాలు కూడా నీ కొరకు వాడబడినట్టుగా సహాయం దయచేయమని సన్నిధిలో అడుగుతున్నాను. ఈ ఆరాధనంతటను మీరే మాకు తోడుగా నడిపించండి. ఆ సంఘంలో అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డలను ఈ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాం. ముట్టండి, స్వస్థనివ్వండి, ఆరోగ్యంలో సమకూర్చి ఈ సన్నిధిలోనికి ఆయన తీసుకురండి. అలాగే మా ప్రభావ సంఘ కాపరిని ఈ సన్నిధిలో అడుగుతున్నాను. ఆయన అతనికి మంచి సంఘమును మీరు అనుగ్రహించమని సన్నిధిలో అడుగుతున్నాం. మా సంఘం నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం. మంచి కాపు
మమ్మల్ని ఇంకా ఆత్మీయంగా అభివృద్ధి చేసి ఉజ్జీవింప చేయగలిగినటువంటి మంచి కాపులను అనుగ్రహించమని ఈ సన్నిధిలో అడగవచ్చు. ఈ ఆరాధన కార్యక్రమం అంతటిలో మీరే తోడై ఉండి నడిపించమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థించి విజ్ఞప్తి చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సంఘంగా లేచి నిలబడగా స్తుతి ఆరాధన గీతము సంఘమంతా లేచి నిలబడితే స్తుతి ఆరాధన గీతము మన మధ్యలో ఉన్న యూత్ వారు మరియు పోయిన వారు ఇద్దరు ఒకరి ఒకరు సహకరించుకొని యూత్ వారు పోయిన వారు ఆంధ్ర క్రైస్తవ కేంద్రం నుంచి 735 నజరేయుగా నా యేసయ్య అనే పాటని ప్రెజెంట్ వర్షన్ సాగుగా పాడుతున్నాము. అందరూ లేచి నిలబడినట్లయితే దేవుడు నామాన్ని ఆరాధించుకుందాము. మనస్ఫూర్తిగా నజరేయుడా నా యేసయ్య అనే పాట పాడుకొని అందరూ చప్పట్లు కొడుతూ దేవుడి నామాన్ని మహిమపరచాల్సిందిగా మనం చేసుకుంటాం. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్య
దీవెనలో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్య అని పిల్లల పాట పాడుకుంటూ ప్రభువు మనం మైపరచాలి. ఈ ఉదయకాల స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా పిల్లలు మనం సిద్ధపాటు దేని కొరకంటే ప్రభువుని ఎదుర్కోవడానికి, ప్రభువుని చూడటానికి, ఆయనతో కలిసి యుగాలు పిల్లరా మనము ప్రభుత్వం కలిసి ఉండడానికి, నిత్యత్వంలో పిల్లరా నిలబడడానికి ప్రభు ఒక మంచి శ్రేష్టమైన ఒక చక్కని మంచి అవకాశం ప్రభు అనుగ్రహించాలని ఈ యొక్క ప్రయాస, ఈ బాధంతా కూడా మనం పిల్లలు చేస్తున్నాం. చిన్న ప్రార్థన చేస్తాం. మా ప్రభు